వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై మరో హై వోల్టేజ్ మున్సిపల్ సమరానికి తెరలేచింది. అక్కడ బావ, ఇక్కడ బామ్మర్ది రంగంలోకి దిగడంతో గులాబీ కోటలో నయా జోష్ కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఓర్గల్లు పీఠంపై గులాబీ బాస్ గురిపెట్టారు. సిటీలో పట్టు నిలుపుకునేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస రివ్యూలతో గేర్ మార్చారు. అయితే అసలు సస్పెన్స్ అంతా ఇప్పుడు చారిత్రక ఓర్గల్లు కార్పొరేషన్ చుట్టూనే తిరుగుతుంది. వరంగల్లో పాగా వేసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడిగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ బలంగా ఉన్న టీం డీని దెబ్బ కొట్టేందుకు ఈ ఇద్దరు నేతలు పక్కా స్కెచ్ వేశారు. ఈ చదరంగంలో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా గులాబీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓరుగల్లు మేయర్ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట ముమ్మరం చేసింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ దుంగెంపూడి రంజిత్ రెడ్డిని ఫ్రంట్ లైన్ లోకి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ నయా కాంబినేషన్ వరంగల్ పాలిటిక్స్ లో ఎలాంటి పెనుమార్పులు తీసుకురాబోతుంది? విపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ గులాబీ బాస్ వేసిన ఆ నయా స్కెచ్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గులాబీ కోటలో గ్రేటర్ ఎన్నికల నయా జోష్ మొదలైంది. అక్కడ బావా, ఇక్కడ బామర్ది అన్న చందాగా గులాబీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఓరుగల్లు కార్పొరేషన్పై గులాబీ బాస్ గట్టి గురిపెట్టారు. నగరంలో పట్టు నిలుపుకునేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస రివ్యూలతో స్పీడ్ పెంచారు. డివిజన్ల వారీగా స్థానిక బలాబలాలపై గులాబీ దళపతి లోతుగా ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించకముందే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు వరంగల్ కార్పొరేషన్లో ఎలాగైనా జెండా పాతాలని హరీష్ రావు కూడా కదిలారు. ఓరుగల్లు సామ్రాజ్యంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ గులాబీ నేతలు అడుగులు వేస్తున్నారు. అక్కడ టీం డీని టార్గెట్ చేస్తూ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గులాబీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. రెండు పెద్ద నగరాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ గ్రేటర్ గేర్ మార్పు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అక్కడ బావా, ఇక్కడ బామర్ది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. గ్రేటర్ ఎన్నికల వేళ కేటీఆర్, హరీష్ రావు జోడీ గేర్ మార్చి సరికొత్త స్పీడ్ పెంచింది. భాగ్యనగరంపై పట్టు చేజారకుండా కేటీఆర్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ నుండి గ్రౌండ్ లెవెల్ రిపోర్టును తెప్పించుకుంటున్నారు. మరోవైపు చారిత్రక ఓరుగల్లు కోటపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్కెచ్ వేశారు. వరంగల్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు వ్యూహాత్మకంగా కలిశారు. ఓరుగల్లు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న టీం డీపై ఈ ఇద్దరు నేతలు గురిపెట్టారు. ప్రత్యర్థుల బలాన్ని దెబ్బతీస్తూ తమకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తున్నారు. అదే సమయంలో ఓరుగల్లు మేయర్ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా అన్వేషిస్తోంది. సామాజిక సమీకరణాలు, క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన నేత కోసం సర్చింగ్ సాగుతుంది. ఈ రేసులో దుగ్గింపూడి రంజిత్ రెడ్డిని ఫ్రంట్ లైన్లోకి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. గులాబీ దళం వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ప్రత్యర్థి పార్టీలో వణుకు పుట్టిస్తున్నాయి. గ్రేటర్ గేర్ మార్చిన గులాబీ దళం ఇప్పుడు సరికొత్త సమరానికి సై అంటుంది. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. అక్కడ హరీష్, ఇక్కడ కేటీఆర్ రంగంలోకి దిగడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పట్టును కాపాడుకునేందుకు కేటీఆర్ స్వయంగా మైదానంలోకి దూకారు. నిరంతర రివ్యూలతో స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూ అలర్ట్ చేస్తున్నారు. అటు ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపే పరమావధిగా సరికొత్త వ్యూహం అమలవుతుంది. రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. వరంగల్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టే సరైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట సాగిస్తోంది. జనాల్లో మంచి పట్టున్న నాయకుడిని బరిలోకి దింపేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దుగ్గింపూడి రంజిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ ఫ్రంట్ లైన్లోకి తెచ్చింది. ఈ నయా కాంబినేషన్ వరంగల్ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ టు వరంగల్ ఇప్పుడు గులాబీ పార్టీ ఎన్నికల వ్యూహాలతో హీటెక్కిపోతుంది. గ్రేటర్ సమరంలో గెలవడమే టాస్క్గా కేటీఆర్ వరుస మీటింగులతో బిజీగా మారిపోయారు. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు డివిజన్ల వారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటు ఓరుగల్లు సామ్రాజ్యంపై కూడా గులాబీ జెండా ఎగరేసేందుకు గట్టి ప్లాన్ సిద్ధమైంది. అక్కడ బావ హరీష్ రావు, ఇక్కడ బామర్ది కేటీఆర్ ఇద్దరూ కలిసి గేర్ మార్చారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీం డీని దెబ్బకొట్టడమే టార్గెట్గా వీరు కదులుతున్నారు. ప్రత్యర్థుల కోటలను బద్దలు కొట్టేలా ఇద్దరు నేతలు పక్కా స్కెచ్ వేస్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది.
గెలుపు గుర్రాల కోసం నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుగ్గెంపూడి రంజిత్ రెడ్డిని ముందంజలో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వం ద్వారా స్థానిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ డబుల్ అటాక్ వ్యూహంతో కార్పొరేషన్ పోరులో గులాబీ పార్టీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతుంది. కార్పొరేషన్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. అక్కడ బావ హరీష్ రావు, ఇక్కడ బామర్ది కేటీఆర్ వ్యూహాలతో విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతర సమీక్షలతో పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. భాగ్యనగరంలో గులాబీ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అటు ఓరుగల్లు కార్పొరేషన్ కూడా సొంతం చేసుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి వ్యూహంతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తున్నారు. అయితే ఓరుగల్లు మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేత కోసం బీఆర్ఎస్ అన్వేషణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి పేరు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. రంజిత్ రెడ్డిని ఫ్రంట్ లైన్లోకి తెచ్చి వరంగల్ కోటను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ సమరంలో గెలిపే లక్ష్యంగా గులాబీ దళం వేస్తున్న అడుగులు ఊహకతీతంగా మారాయి. అక్కడ బావా, ఇక్కడ బామర్ది పక్కా ప్లానింగ్తో కదలడం ప్రత్యర్థులకు సవాల్గా పరిణమించింది. హైదరాబాద్తో పాటు ఓరుగల్లు కోటను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా కేటీఆర్, హరీష్ రావు వ్యూహాలు నడుస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్ టీం డీపై పెట్టిన గురి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మేయర్ రేసులోకి దుగ్గెంపూడి రంజిత్ రెడ్డిని ఫ్రంట్ లైన్లోకి తేవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ నయా ఈక్వేషన్స్ స్థానిక రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గులాబీ బాస్ సిద్ధం చేసిన ఈ వ్యూహం అంత తేలికగా అర్థమయ్యేలా లేదు. మున్సిపల్ నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో గులాబీ గేర్ మార్చడం క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో ఈ రెండు నగరాల పోరు మరిన్ని రసవత్తర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి బావా బామర్ది జోడీ అనుకున్నట్లుగా రెండు కార్పొరేషన్లపై గులాబీ జెండాను ఎగరేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ గ్రేటర్ పాలిటిక్స్ మున్ముందు ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతాయో చూడాలి.